నేను ఇది ఎందుకు మాట్లాడాలా, దేనికి మాట్లాడాలని అనుకుంటున్నానంటే, మా ప్రసన్నన్న గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మా ప్రసన్నన్న చాలా వ్యక్తి, చాలా గుణస్థుడు కూడా మా అన్న. ఎవరికి ఎక్కడ ఏ లోపం చేసినోడు కాదు, ఎవరిని ఒక్క మాట అన్నవాడు కాదు. ఇంతవారికి ఆడవాళ్ళనైతే అంత గౌరవించి అంత నేషనలంగా మాట్లాడతాడు మా అన్న. అంత మంచి వ్యక్తి మా అన్న ప్రసన్నన్న. కానీ 7వ తేదీ మా అన్న ఇంత సాయంత్రం ఇంత అఘాయిత్యం జరిగిందంటే చాలా బాధగా ఉన్నది నాకైతే. మా అన్నకి ఇటు జరిగింది ఏందని నేను చాలా ఇబ్బంది పడ్డాను. నేనే వెళ్ళాను తెల్లారి అన్నని చూశాను. అంత బాధలో ఉన్నా కానీ ప్రసన్నన్న ఏం మా తల్లి బాగున్నావా, పిల్లలు బాగున్నారా, నువ్వు బాగున్నావా అని అంత పలకరింపుతో నన్ను పలకరించాడు. ఎంత బాధతో ఉంటారా అంత జరిగిన వాళ్ళ. కానీ అంత మంచి వ్యక్తి మా అన్న. కానీ దేవుడు ఎందుకు మా అన్నకి ఎంత పరీక్ష పెట్టాడంటే చాలా బాధగా ఉన్నది. ఎప్పుడు కోవూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఇలాంటి దాడి కానీ ఏమి కానీ ఎప్పుడు జరగలేదమ్మా. మీరు మాట్లాడుంటే బాగుందమ్మా, కానీ ఇంత ఇంత విధిగా ఎప్పుడు చేయలేదమ్మా. నేను ఎక్కడ వినలేదు. నా ఏఎంలో 40 సంవత్సరాలు నాకు ఇప్పటికి ఎప్పుడు నేను వినలేదమ్మా. మాకు రామారావు అంటే తెలుగుదేశం పార్టీ అంటే మాకు చాలా అభిమానం. రామారావు ఎంత వ్యక్తి, ఆయన చాలా అభిమానం ఆయన అన్నా కానీ మాకు. కానీ నాకు అప్పుడు ఓటు లేదు. కానీ ఫస్ట్ ఓటు నాకు వచ్చిన తర్వాత మా అమ్మ మా నాన్న నాకు తెలుగుదేశం పార్టీకి వేయమ్మా అని చెప్పారు. నాకు వేసాను, తెలుగుదేశం పార్టీకే వేసాను నేను అప్పుడు ఓటు. కానీ ఇంత దారుణం అనేది ఎప్పుడు చూడలేదు, అసలు జరగలేదు కూడా. నాకు 40 సంవత్సరాలు నాకు ఇప్పుడు ఎప్పుడు చూడలేదు కూడా ఇంత దారుణం. కానీ ప్రసన్నకి ఈరోజమ్మా నిలవన నీడలేదు. అన్నకి ఈరోజు ఒక తెడ్డేసుకొని అన్న కుటుంబం నిలబడి ఉంది ఈరోజు. ఎంత దారుణమమ్మా ఇదా, చెప్పమ్మా. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదమ్మా. ప్రసన్న గడప గడప ప్రోగ్రాంలో ఎంతో పేదవాళ్ళకి, నాలాంటి పేదవాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నాడు అన్న. ఆ సహాయం చేసిన వాళ్ళకి పేదవాళ్ళ సహాయంతో ఆశీస్సులతో అన్న ఈ రోజు కూడా అంత బాగున్నాడు అన్న. అందుకని ఈ ప్రసన్న నాకు ఎంత సహాయం చేస్తున్నాడు అన్న. నాకు అంగడి పెట్టించి, నాకు ₹1,00,000 అంగడి పెట్టించి ఈ రోజు కూడా నేను ఇంటికి పోతే రమ్మా అని అంత గౌరవిస్తాడు నాకు అన్న. తలుపులు ఎప్పుడు అన్న హృదయం తెలిసే ఉంటుంది. ఇంటి తలుపులు ఏ ఎమ్మెల్యే కూడా ఎవరిని పిలవడు అట్లాగా. బయటికి పోండి అని అంటాడే. కానీ నేను చూసిన ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్యేని చూసింది నేను ఈ ఒక్క వ్యక్తినే, ప్రసన్ననే చూశాను నేను. ఇంటికి పోతే అంత మర్యాద ఇస్తాడు. ఫస్ట్ ఏమ్మా టీ తాగుతావా, కూల్ డ్రింక్ తాగుతావా అని చెప్పి అంత మర్యాద ఇస్తాడు అన్న. ఏం తల్లి వచ్చావు, ఏం నీకు అపాయం జరిగింది అని అంటాడు నన్ను వస్తే, ఇంటికి వస్తే. అట్లాంటి వ్యక్తి అన్న ఈరోజు అంత పరిస్థితిలో నిలబడ్డాడంటే నాకు చాలా బాధగా ఉండదు. మీరు ఆలోచించండమ్మా ఒకసారి అన్న గురించి. ఇలాంటి దారుణం ఎప్పుడు ఉండకూడదమ్మా. 200 మంది అన్న ఇంటి మీద పడి ఎంత దాడి చేశారంటే ఎంత ప్రమాదకైన ఇదమ్మా చెప్పు. ఆయన ఉంటే ఆయన్ని కూడా చంపేసుకునే వాళ్ళు. ఇంత దారుణం చేసిన వాళ్ళు ఆయన చంపడానికి గ్యారెంటీ ఏంది? చంపేస్తారు. ఎట్టో అన్న టైం బాగుంది, బయటికి వెళ్ళాడు అన్న. ఏ దేవుడో కాపాడాడు అన్నని. ఈ పేదవాళ్ళే అన్నను కాపాడు ఆశీస్సుతో అన్న బయటపడ్డాడు. ఆ అన్నగా నుండుంటే స్పాట్లోనే చంపేసుకునే వాళ్ళు. అవి చూస్తుంటే కడుపు మండిపోతుంది అన్న సైజు చూస్తుంటే. అంత బాధలో కూడా అమ్మ పాప బాగుందా, అందరూ బాగున్నారా, నువ్వు బాగున్నావా అని చెప్పి అన్నను పలకరించకపోతే నన్ను అంత జాగ్రత్తగా ఇంట్లోకి బైక్ తీసుకొచ్చి ఎక్కించి జాగ్రత్తగా పోతల్లి అని చెప్పి పంపించాడు. అంత మనసున్న వ్యక్తి మా ప్రసన్న. ఈరోజు అన్నకి ఇంత దారుణం జరిగిందంటే చాలా బాధపడుతున్నాను నేను. అసలు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు మా అన్న. ఈ రోజుకి ఎప్పుడు కూడా ఎంత దారుణం జరిగింది మేము చూడలేదు, వినలేదు కూడా. ఇదే ఫస్ట్ టైం అన్నకి జరిగింది. ఇదే కోవూరు నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులు ఉన్నాయి అన్నకి. ఈ రోజు కూడా ఏమంటారా, ప్రసన్న గడప గడప ప్రోగ్రాంలో మా కోవూరులో 10,000 ఇచ్చినోడే, 20,000 ఇచ్చినోడే, లక్షలు ఇచ్చిన, 50,000 ఇచ్చిన వాళ్ళమ్మ అని చెప్పి ఎంతో మంది నాకు చెప్పున్నాడు. అవునమ్మా ప్రసన్నమ్మ మనసు మంచిది అని చెప్పి ఈ రోజు కూడా ఎంతో జనం మహిళలే అంటారు నాతో. ఎంతో మంది అన్న అంత మంచి ఓడు, అన్న చూడు ఎటు జరిగిందోనో, ఏంది అన్నకి ఇట్లాగా అని చెప్పి ఎంతో మహిళలు బాధపడుతున్నారు ఈరోజు. 200 మందిని ఇంటి ముందుకు పోయి దాడి చేశారంటే అది ఎంత కరెక్ట్ మేడం? అసలు కరెక్టే కాదు ఇది. అసలు పసిబిడ్డ గుడ్డలతో సహా కాల్ చేశారంటే ఇంకా
అన్న ఉంటే స్పాట్లోనే చంపేస్తారు కదా. ఆ వంతాన పోయి దాడి చేస్తుంటే పోలీసు వాళ్ళు ఏం చేశారు? ఏమి చేయలేకపోయారు వాళ్ళని. అన్న వచ్చే టయానికి పోలీసు వాళ్ళు వెళ్ళిపోండి 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 అని తరిమేశారు వాళ్ళని. అది ఎంత మాత్రం కరెక్ట్ అమ్మా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.